ఈ విషయంలో. బాగుంది. అయితే విన్నారా? మేడం ఇక్కడ ఏళ్ల తరబడి ఉమ్, సాగి సాగి సాల్వ్ అవ్వాల్సిన కేసులు ఉమ్, మీడియేషన్ సెంటర్ కి వచ్చిన, ఆ, ఆర్బిట్రేషన్ దగ్గరికి వచ్చిన ఆ, త్వరితగతిన కోర్టుతో పోలిస్తే త్వరితగతిన చాలా క్లోజ్ త్వరిత అవుతున్నాయి. చాలా. అట్లాంటప్పుడు దాన్ని బట్టే ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని ఒక అపోహ ఉంది. దాని గురించి ఏం చెప్తారు? అచ్చా, మీడియేషన్స్ కానీ ఆర్బిట్రేషన్ యాక్ట్ 1996లో ఓకే. షెడ్యూల్డ్ 4 ప్రకారము ఫీజులు డిసైడ్ చేసింది ఉమ్. ఓకే. సుప్రీంకోర్టు. ఉమ్. అయితే ఆ ఫీజులు కూడా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు షెడ్యూల్ 4 తీసేసారు. ఉమ్. ఎందుకనంటే ఆర్బిట్రేషన్ ఫీజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అవును. చాలా ఎక్కువ ఉన్నాయి. కంపెనీస్ పెద్ద పెద్ద కోట్ల వ్యవహారం ఉంటుంది కనుక కాబట్టి ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు తీసేశారు. ఓకే. ఇప్పుడు షెడ్యూల్ 4 తీసేసినారు కనుక ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా వాడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడు రాసుకొని నేను 5 రూపాయలకే చేస్తాను, లేకపోతే నేను 50 కోట్లకే చేస్తాను అనవచ్చు. ఓకే. తర్వాత Flexibility మీడియేషన్ ఉంది. ఫ్లెక్సిబిలిటీ, మీడియేషన్లో చాలా నామినల్ ఫీజులు. ఓకే. నేను నేను తీసుకున్నా. నేను విన్నది ఏంటంటే మరీ ఆర్థికంగా స్తోమత లేని లేని వాళ్ళ వాళ్ళకి. కొన్ని కేసులు కూడా మీరు ఫ్రీగా ఫ్రీగా చేస్తారని కూడా నేను విన్నాను. అమ్మ ఉమ్. 2013 నేను మీడియేషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను అంతకాలం నుంచి ఒక 30 ఇయర్స్ నుంచి నేను ఫ్రీగా చేసిందాన్ని. ఉమ్. నేను ఎక్కడి నుంచి ఏ క్లయింట్ దగ్గర నుంచి నేను ఒక సింగిల్ ఎన్పి తీసుకున్నదాన్ని కాదు. ఉమ్. నాకు నేనుగా నాకు వచ్చేవి ఏమున్నా కానీ నేను ఆర్బిట్రేషన్స్ చేస్తాను. ఎన్ఎస్సి వాళ్ళు నాకు ఫీజు ఇస్తారమ్మా. అవును. ఎన్ఎస్సి వాళ్ళ రూల్స్ ప్రకారం షెడ్యూల్ 4 ప్రకారం ఇయ్యరు నాకు, ఓకే. చాలా తక్కువ ఉంటాయి. సరే ఆ వచ్చేదేదో నేను మీడియేషన్కి కన్వర్ట్ చేస్తాను. చెప్పలేము ఇయ్యలేము అన్న వాళ్ళ కేసులన్నీ ఫ్రీగానే చేస్తాను. మామూలుగా నేను ఇప్పుడు ఇక్కడ నా ఇన్స్టిట్యూషన్లో నేను ఇప్పుడు అందరిని అడుగుతున్నాను, ఒక 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి అని. నామమాత్ర ఫీజు మీడియేషన్కి. అది మేడం ఇప్పుడు మీడియేషన్ సంబంధించి ఎక్కువ కుటుంబ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కి సంబంధించి ఎక్కువ వస్తున్నాయి అని అన్నారు. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో ఈ సమస్యలు కోర్టు కేసుల దాకా వెళ్ళిన వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కేసులు, పగ, ప్రతీకారాలు పెరిగి పెరిగి పెంచుకుని ఉన్న వాళ్ళు ఈ మీ మీడియేషన్ సెంటర్కి వచ్చిన తర్వాత సాల్వ్ చేసే విధానంలో ఎక్కడ ఎక్కువగా వాళ్ళు తగ్గిపోతున్నారు మేడం? ఏ పాయింట్ దగ్గర? ఏ పాయింట్ అంటే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారంటే అమ్మ, ఇప్పుడు మనం ఎదురుగా ఉంటే నమిలి మింగేతామా అన్నంత కోపంలో ఉంటారు. అలాంటి వాళ్ళని కూల్ చేస్తాం మేము. ఎందుకంటే వాళ్ళకి వెన్ను తట్టి ముందు వాళ్ళతో చాలా ఓపికగా వినటము, వాళ్ళు చెప్పేదంతా వినటం. సరే నాన్న, ఓకే నీకు ఈ ప్రాబ్లం అయింది, నీకు ఈ ఇబ్బంది ఉంది అంటున్నావు, ఓకే నేను ఆవిడతోటి కూడా మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత మనం కూర్చొని సార్ట్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు కోర్టులలో ఉన్న వాటికి కూడా మళ్ళీ మీడియేషన్లకు ఎందుకు వస్తున్నారంటే అక్కడ తిరగలేక, అడ్వకేట్లకు పెట్టలేక, సమయము, డబ్బులు, వీళ్ళ మెంటల్ స్ట్రెస్, అలాంటి కేసులు కూడా వస్తాయి. వచ్చి వాళ్ళు ఇక్కడ సెటిల్ చేసుకొని మేము అంబికా మధ్యవర్తిత్వంలో మేము సెటిల్ చేసుకున్నాము అన్న ఒక అగ్రిమెంట్ కాగితం మళ్ళీ కోర్టులో వేస్తారు, వెళ్ళిపోతారు. ఓకే. అంబికా మధ్యవర్తిత్వం దగ్గర కూడా తేడా వచ్చిన వాళ్ళు, మాట వినని వాళ్ళు, ఒక పార్టీ ఒప్పుకున్నా ఇంకొక పార్టీ ఒప్పుకోలేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితిని ఎట్లా సాల్వ్ చేస్తున్నారు? వాళ్ళు అంటే ఇంతవరకైతే నాకు అలా తగలలేదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. అయితే అలా వచ్చిన వాళ్ళని కూడా నేను మౌల్డ్ చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు మీది విన్న తర్వాత నాకు చాలా రిలీఫ్ వచ్చింది మేడం అన్న వాళ్ళే ఉన్నారు. కనుక నాకు అట్లాంటి ఇబ్బంది కాలేదు ఇంతవరకు. ఇది తర్వాత మీడియేషన్కు ఆర్బిట్రేషన్కు ఇదే డిఫరెన్స్. ఈ అవార్డు ఒకటి ఉంటుంది. ఒకవేళ మీకు ఆర్బిట్రేషన్ జరిగిన తర్వాత కూడా ఫ్యామిలీ సెటిల్మెంట్ అంటే ఒక్క ఫ్యామిలీ ఆ భార్యాభర్తల విషయమే కాకుండా ఫ్యామిలీ సెటిల్మెంట్ అంటే చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉన్నా, ఇంట్లో ఏదన్నా వస్తువులున్నా, మేము ఇది పంచుకుంటున్నాము అన్నా ఆ విభజన కోసం కూడా వస్తారు. ఓకే. అలాంటివి కూడా ఉంటాయి. సానుకూలంగా మనం ప్రాపర్టీస్ గొడవలు లేకుండా విడిపోవడానికి కూడా షేరింగ్ దానికోసం కూడా వస్తారు. అట్లాంటివి మేడం మీరు రాసిన పేపర్లో మీరు వచ్చిన ప్రచురణలు, మీ గూర్చి రాసిన వాటిల్లో నేను మీ మాటల్లోనే చదివాను. నిజానికి ఒక ఫ్యామిలీలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ
వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటికి సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటం వల్ల కూడా సమస్యలు పెరుగుతున్నాయి. మెయిన్ నేను ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడటం వల్ల కూడా దాని గురించి కొంచెం చెప్తానమ్మా. ఇప్పుడు పెళ్ళయ్యారు అని అంటే అమ్మ 25 ఏళ్లకు 30 ఏళ్లలోపు వాళ్ళే చేసుకుంటున్నారు ఇప్పుడు. అవును, మరి ఇప్పుడు ఇదివరకు అట్లాగా 18 ఇయర్స్ 16 ఇయర్స్ వాళ్ళ అండర్ ఏజ్ వాళ్ళు ఎవరు చేసుకోవట్లేదు. ఇప్పుడు 25 వయసు ఉన్నవాడు పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది కదమ్మా. ఆ మెచ్యూరిటీ ఉన్న మైండ్స్ మనం ఒకవేళ ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ రాసుంటే ఒక జిల్లాకి వాడు జాయింట్ కలెక్టర్గా వెళ్తాడు. ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ చూడగలిగిన బుర్రని మనము పెళ్లి చేసిన తర్వాత వాడి ఫ్యామిలీని వాడు ఎందుకు దిద్దుకోలేకపోతున్నాడు, ఎందుకు సరిగ్గా ఉండలేకపోతున్నారు అంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయమ్మా. దీనికోసం ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు పెళ్లికి ముందు ఒక కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఈ రోజుల్లో జరిగి ఎందుకు అని అంటే అమ్మా మెడికల్ ఇష్యూస్ లేదండి. పేరెంట్స్ ఇప్పుడు రెండు వైపులు ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవటానికంటే ముందే ఇటు పేరెంట్స్ ఇటు పిల్లలు ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ నలుగురు ఈ నలుగురు ఆ నలుగురు కలిసి కూర్చొని ఒక కౌన్సిలింగ్ కు తప్పకుండా రావాలి. ఎందుకు అంటే ఆ కౌన్సిలింగ్ లో కంపాటబిలిటీ ఉందా లేదా. అమ్మా నేను ఇంత చదువుకున్నాను, నువ్వు తక్కువ చదువుకున్నావు, నా జీతం ఇంత, నీ జీతం తక్కువ, తర్వాత నీ ఎడ్యుకేషన్ ఇట్లా, నువ్వు మీ ఇంట్లో ఇట్లున్నావు, మా ఇంట్లో ఇట్లుండాలి, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇష్యూస్ వాళ్లకు తెలియదు. ఆ కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి. వీటిలలో ముఖ్యమైనది మెడికల్ టెస్ట్. మెడికల్ టెస్ట్ అనేది లేకపోతే ఏమవుతుందమ్మా, వాళ్ళు కన్సర్మేట్ కాలేకపోతున్నారు. పెళ్ళైన 3rd డే నుంచే నేను ఉండను అని వచ్చేస్తున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. దానికి రకరకాల ఈగోస్, ఒకటి ఉంటే ప్రాబ్లం ఇంకో దాని మీదకి పెట్టి గొడవలు పడటము. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ పేరెంట్స్ ఉంటారు చూడండి, రెండు వైపులా కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మా లేచావా, కాఫీ తాగావా, కాఫీ ఇచ్చావా, ఏం చేస్తున్నారు, ఉండిందా లేదా, తిన్నారా, పడుకున్నారా, ఈరోజు ఏం చేశాను, ఇంత ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ దాంట్లో ఉండేసరికి పిల్లలు ఏమనుకుంటారంటే 25 ఏళ్ల వరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ మా మమ్మీ చెప్పేది కరెక్టేమో, నేను సరిగ్గా డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అంటే వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అనేదే లేకుండా పోతుంది. లేకుండా పోతుంది. పోయి ఏం చేస్తున్నారంటే మా అమ్మ చెప్పిందే రైట్, మా డాడీ చెప్పిందే రైట్, మా సిస్టర్ చెప్పిందే రైట్ అని వీళ్ళు వాళ్ళు అనుకొని సంసారాలను కూల్చుకునే వరకు కూడా తెస్తున్నారు. మేము విడాకుల వాటికి వెళదాము అని. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ఆ ఇష్టం లేదు అన్నదానికి రీజన్ ఏంటి, అక్కడ కొన్ని మెడికల్ ఇష్యూస్ ఉంటున్నాయండి. అమ్మాయిలకు ఉంటున్నాయి, అబ్బాయిలకు ఉంటున్నాయి. కొన్ని ఏమో ట్రీటబుల్ ఇష్యూస్, కొన్ని ఏమో నాన్ ట్రీటబుల్ ఇష్యూస్. అలాంటప్పుడు మనం ఏ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇబ్బంది పెట్టి బలవంతంగా కాపురాలు చేయించవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు విడాకులు తీసుకోవటమే మంచిది. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది అని అనుకుంటే ట్రీట్మెంట్ ఇప్పించి ఇద్దరు కలిసి ఉండొచ్చు. అట్లా సాల్వ్ చేసుకోవచ్చు.